నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల సంకటహర చతుర్థి రాబోతుందండి. ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? ఎలాంటి సమస్యలకు గూడా అంటారు? ఆ పేరులోనే ఒక అర్థం ఉంది. సంకష్టహర చతుర్థి, హ్మ్. సంకటహర చతుర్థి, రెండిట్లో అర్థం ఒకటే. హ్మ్. సంకటములు అంటే కష్టములు, హరించడము అంటే తీసివేయడం, తీసివేయడం. కష్టాలు తీసివేసేటువంటి చవితి అని అర్థం. హ్మ్. అది కూడాను పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు, చవితి రోజున ఏదైతే ఉంటుందో, అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి హ్మ్. సంకష్టహర చతుర్థి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది ప్రతి నెల వస్తూనే ఉంటుంది. అవునండి. మనకి ప్రతి నెల మాస శివరాత్రి ఎలా వస్తుందో, ప్రతి నెల సంకటహర సంకష్టహర చతుర్థి. చతుర్థి కూడా తప్పనిసరిగా వస్తుంది. పౌర్ణమి, అమావాస్య, మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, ఏకాదశులు, ఇవి హ్మ్. విశేషమైనటువంటి రోజులు. వీటిల్లో ఎవరికి ఏ రకమైనటువంటి కష్టం ఉన్నా సరే, హ్మ్. సంకష్టహర చతుర్థి రోజున గణపతికి ప్రదోషకాల అర్చన చేసినటువంటి వాళ్ళకి ఆ కష్టం దూది పింజని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో అలా తీరిపోతుంది. హ్మ్. ఇప్పుడు దూదిని మనం నిప్పులు వేస్తే ఎలా అవుతుంది? చుర 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 వెంబటే కాలిపోతుంది, కాదు. వెంటనే కాలిపోతుంటుంది. అట్లానే మన కష్టం కూడా అలానే తొందరగా తీరిపోతుంది. అంటే ఇన్ని వారాలంటూ ఉంటుందా అండి? ఇప్పుడు నెలలు, నెలలంటారా? ఆ! అది కనీసం 11 నెలలు, 11 నెలలు. లేదు 21 నెల, హ్మ్. లేదు ఒక సంవత్సర కాలం, అంటే హ్మ్. 13 వస్తాయి. హ్మ్. ఒక సంకట హర చతుర్థితో మొదలు పెడితే భాద్రపద మాసంతో మొదలు పెడతాం. హ్మ్. మళ్ళా భాద్రపద మాసం వస్తే 13వ నెల వచ్చేసినట్టే. హుహు. ఒక సంవత్సరం పాటు పూర్తయి 13వ నెలలో ఉద్యాపన చెప్పుకోవడం అనేది ఉంటుంది. హుహు. ఉద్యాపనం అంటే ఈ వ్రతం పూర్తి చేస్తున్నాను, సంపూర్ణం. హోమం చేసిన తర్వాత పూర్ణాహుతి ఎలా వేస్తాం? హోమం ఆ విధంగా పూర్తయిందని ఇది చెప్పడానికి. అంటారు. అలానే ఉద్యాపన, వ్రత ఉద్యాపన అనేటువంటి ఒక విధానం ఉంటుంది. హ్మ్. ఈ సంకష్టహర చతుర్థి గణపతి పూజ చేయాలి అంటే తప్పనిసరిగా ఆ రోజున ఉదయం ప్రొద్దున నిద్ర లేవటం, హ్మ్. కాలకృత్యాలు నెరవేర్చుకోవడం, ఉదయం పూట మామూలుగా గణపతికి పూజ చేసుకోవడం. మధ్యాహ్న సమయంలో ఉండలేకపోతే ఏదైనా అల్పాహారం సేవించడం, లేదా పాలు పండు తీసుకొని ఉండటం. హ్మ్. ప్రదోషకాలం అంటే ఏంటి? సాయంత్రం సాయంత్రం వేళ అంటారు. 5:45 నుంచి 6:45 వరకు ఉండేటువంటి సమయాన్ని, ఆ గంట సమయాన్ని ప్రదోషకాలం అంటాం. హ్మ్. శివ కుటుంబంలో ఉండేటువంటి ఏ దేవతాశక్తికైనా ప్రదోషకాలం చాలా విశేషం. హ్మ్. గణపతి నవరాత్రులు రాత్రిపూట చేస్తాం, దసరా నవరాత్రులు దసరా నవరాత్రులు రాత్రిపూటే. రాత్రిపూట చేస్తాం, శివరాత్రి రాత్రిపూట చేస్తాం, హ్మ్. సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇట్లాంటివి చేస్తూ ఉంటాం, అవును. రాత్రిపూట చేస్తూ ఉంటాం కదా. హ్మ్. సాయంకాల సమయం అనేది శివ కుటుంబానికి చాలా విశేషమైనటువంటి రోజు. హ్మ్. ఆ సమయంలో శివ కుటుంబం అంతా కూడా మనం ఇచ్చేటువంటి ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు నేను మీకోసం ఎదురు చూస్తుంటే మీరు రాగానే అమ్మ వచ్చారు, హ్యాపీ అనుకుంటాం కదా. అవును. అలాగే భగవంతుడు ఆ సమయానికి మన మీద దృష్టి సారించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనం పూజ చేయడం ద్వారా తొందరగా భగవంతుడి దృష్టి మన మీద పడుతూ ఉంటుంది. ఉంటుంది. అయితే నియమాలంటే ఏమైనా ఉన్నాయండి ప్రత్యేకంగా ఆ రోజు చేసుకోవడానికి? ఉపవాసం, ఉపవాసం ఒకటి. తలస్నానం, హ్మ్. తప్పనిసరిగా ఈ రెండు ఉండాలి, హ్మ్. చేసుకోవాలి. సాయంకాల సమయంలో గణపతికి అష్టోత్తరంతో గరికతో పూజ చేయటం. హ్మ్. ఉండ్రాళ్ళు అంటాం. హ్మ్. మన ఇంట్లో బియ్యపు రవ, కొద్దిగా పచ్చిపప్పు, హ్మ్. పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర లేదా వాము వేసుకొని చక్కగా ఉడికించుకుంటే ఉప్మాలాగా తయారవుతుంది. అవును. వాటిని ఉండ్రాళ్ళలాగా చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేయండి, ఒక 21. హ్మ్. దాని మీద చిన్న బెల్లం ముక్క పెట్టి, హ్మ్. పానకం, వడపప్పు, నైవేద్యంగా. ఈ 3 నివేదన పెడితే దానికి ప్రత్యేకమైనటువంటి పూజ కూడా అక్కర్లా. గణపతి అష్టోత్తరం చాలు ఇక. హ్మ్. ఇంకేం అక్కర్లేదు. ఏమక్కర్లా. గరికతో పూజ చేసి ఇవి నివేదన పెట్టి, స్వామి మా కష్టాలు హ్మ్. కడతీర్చవయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుంటే, మనం ఎన్ని నెలలైతే దీక్ష తీసుకుంటామో అన్ని నెలలు పూర్తి అయ్యేసరికి మన కష్టాలు అంటే మొత్తం ఖచ్చితంగా ఇన్ని నెలలని చేయాలండి? లేకపోతే ఒక 3 నెలలు, 5 నెలలు అలా అలా కాదు చేయొచ్చంటారా? నాన్న. సంకల్పం కోసం సంకల్ప సిద్ధి జరగాలంటే కనీసం 11 నెలలు మంచిది. 11. ఆహా! 11 11 నెలలు చేసి 12వ నెల కూడా పూజ చేసుకున్న తర్వాత ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి, హ్మ్. ఒక మన వెదురు గంప ఉంటుంది. అవును. వెదురు బద్దలతో తయారు చేస్తుంటారు గంప. హ్మ్. దాని నిండా ఒడ్లు పోసి, హ్మ్. దాని మీద చక్కగా ఒక తెల్లటి వస్త్రం, పంతులు హ్మ్. గారికి ఇవ్వడానికి ఒక పంచో ఏదో ఒకటి వస్త్రం ఒకటి పెట్టి, దాని మీద వెండి మారేడు దళాలు బయట మనకు షాపులో అమ్ముతుంటారు చిన్న చిన్నవి, అవును. అలాంటిది ఒకటి, వెండి రేగి పండు, హ్మ్. అలాగే నిజమైనటువంటి రేగి పండు హుహు. తీసుకొని చక్కగా బ్రాహ్మడికి దానం ఇచ్చేసి, ఆయన కాళ్ళు కడిగి గంధం పూసి బొట్టు పెట్టి, ఆయన మహావిష్ణువుగా గణపతిగా భావన చేసుకొని భావన చేసి. ఆయనకి ఈ యొక్క ఇవి గనక వాయనం గనక ఇవ్వగలిగితే వ్రతం మొత్తం పూర్తవుతుంది. అంటే వ్రత ఉద్యాపన అయిపోతుంది.
హ్మ్. ఇంకా అక్కడితో మరలా చేయాలంటే ఇంకొక దీక్ష, హ్మ్. ఇంకొక సంకల్పం కోసం చేసుకోవడమే. ఓకే. కాబట్టి ఒక సంకల్పం కోసం ఒక 11 నెలల పాటు చేయగలిగితే తప్పనిసరిగా 11 నెలలు కూడా పట్టదు. మనం అర్థమైపోద్ది. ఇన్ని నెలలు మనం స్టార్ట్ చేస్తున్నాం అయిపోతుంటుంది. కాబట్టి. మనకు ఆ కార్యం ముందుకు వెళ్ళడం అనేది స్టార్ట్ అయిపోతుంటుంది. అవును. అలా స్టార్ట్ అయిపోయింది, మనకు పని అయిపోయింది కదా అని చెప్పి 11 నెలలు మొక్కుకొని 5 నెలలే చేస్తాను, 3 నెలలే చేస్తాను, అలా నాకు ఓపిక కాదు. లేదు. ఖచ్చితంగా ఆ! జేయాలింక. ఎలా ఉంటుందంటే మన ముందు పంచపక్ష పరమాణాలు పెట్టి పక్కన నెట్టేసి పచ్చడన్నం పెట్టినట్టు ఉంటుంది. అవును. పంచపక్ష పరమాణాలు చూడగానే నోరు ఊరుతుంది. ఇంకా చాలనుకుంటారు. అది తీసి పక్కన నెట్టేసి పచ్చడన్నం పెడితే ఎలా ఉంటుంది? మొహం మాడిపోతుంది కదా! హ్మ్. మరి దేవుడితో కూడా తమాషా కాదు కదా! అవును. దేవుడికి ఇంత చేస్తాను అని చెప్పి నీకు శక్తి ఉంటేనే, హ్మ్. ఆయన నాకు ఇన్ని చేస్తేనే నేను అనుగ్రహిస్తాను కూడా చెప్పడల్లా. హ్మ్. నువ్వు చేసిన 2, 3 నెలలకి, 4, 5 నెలలకి నిన్ను అనుగ్రహిస్తున్నప్పుడు అంత ఫేవర్ చేశాను నీకు, ఆయన కూడా మనం చెయ్యాలి మొక్కున్నది చేయాలి కదా కంపల్సరీగా. తప్పనిసరిగా. మొక్కపోతే ఆయన ఏదో శపిస్తాడని కాదు. హ్మ్. మన మానవత ధర్మం. అవును. తద్వారా భగవంతుడికి ఇంకాస్త తొందరగా దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఒక జీవన విధానం మారుతుంది, జీవన సరళి మారుతుంది మనకి. హ్మ్. సంకటహర చతుర్థి మనం ఇలా ఉండాలి. అలాగే ప్రతి నెల ఒక రోజున ఉపవాసం చేస్తున్నాం. హ్మ్. జీర్ణక్రియ చక్కగా బాగుపడుతుంది, పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది ఒక రోజు దానికి రెస్ట్ ఇస్తే. అవును. అవునా? ఈ గ్యాస్ సంబంధమైనటువంటి ఇట్లాంటి అనారోగ్యాలు ఇబ్బందులున్నా రావు, పోతాయి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావు. హ్మ్. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, దేహపరంగా తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. హ్మ్. అంటే ప్రతి ఒక్క పూజలో కూడాను భగవంతుడి పేరు చెప్తున్నాం, భగవంతుడికి చేస్తున్నాం, కానీ లాభపడేది ఎవరు అంటే కేవలం పూజ చేసినటువంటి మనిషే. అవును. వాడికి ఆరోగ్యం, వాడికి మానసిక స్థితి, వాడు అనుకున్నటువంటి సంకల్పం, హ్మ్. ఇవే జరుగుతున్నాయి. భగవంతుడికి ఏమైనా ఇస్తున్నావా? మన దేవుడే నైవేద్యం మనకి పెడుతున్నాం, ఇవ్వడం మనం జరుగుతుంది. తింటున్నావా లేదా? అది అవును. ఆయన సూక్ష్మ రూపంలో, దృష్టి రూపంలో ఆ నైవేద్యాన్ని పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు. హ్మ్. దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి మనమే కడుపు నింపుకుంటున్నాం, కానీ అవును. భగవంతుడికి మొత్తం తీసుకెళ్ళి ఏం పెట్టడం లేదుగా. దీనివల్ల బాగుపడుతుంది ఎవరు? మనమే గదా! మనమే కదా. మరి అలాంటప్పుడు మనం బాగుపడుతున్నందుకు, ఆయన అనుగ్రహం కలిగించినందుకు, ఆయన మనం అనుకున్నటువంటిది సంకల్పం అయితే నెరవేర్చాలి కదా ఆయన కూడా అవును. తప్పనిసరిగా. కాబట్టి అలా మధ్యలో మానేయకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా 11 తప్పనిసరిగా నెలలనే 11 చేయాలి. నెలలు చేయండి, 12 నెలల ఉద్యాపన చేయండి. తప్పనిసరిగా ఆ మహాగణాధిపతి అనుగ్రహం ద్వారా సకల సంకటాలు కూడా హరింపచేసి మీకు మానసిక ప్రశాంతతని, దేహ ఆరోగ్యాన్ని, ధనాన్ని, మీరు ఏదైతే సంకల్పం కోసం చేశారో ఆ సంకల్ప సిద్ధిని ఇవ్వడం. తప్పనిసరిగా ఆ సిద్ధి గణపతి ఇస్తాడు. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.